హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్పకి ఇది రెండో పార్ట్గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇదిలా ఉండగా ఇన్నేళ్ల నిరీక్షణ ఫలితం ఈరోజు తీరిపోయింది. ఈ సినిమా డిసెంబర్ 5న అంటే ఈరోజు విడుదలైంది. ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్లోనూ దుమ్మురేపింది. ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప 2 కోసం సుకుమార్, అల్లు అర్జున్తో పాటు టోటల్ టీం మొత్తం కూడా 3 ఏళ్ల పాటు కష్టపడింది. మరి వాళ్ళ కష్టం ఫలించిందా? పుష్ప 2 ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కొన్ని సినిమాలను నడిపించడానికి కథతో అస్సలు పని లేదు, బ్రాండ్తోనే పని. పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగింది. పుష్పరాజ్ క్యారెక్టర్ను ఆడియన్స్కు బాగా ఎక్కించేశాడు సుకుమార్. పుష్ప 2లో సిండికేట్ని పుష్పరాజ్గా రూల్ చేయడం ప్రధానంగా సాగుతుంది. కమర్షియల్ ఫార్మాట్లో యాక్షన్ సినిమాలకు కావలసిన ఎలిమెంట్స్ గట్టిగా జోడించి, ఎలివేషన్లు, అదిరిపోయే పాటలు, బీజిఎం, ఫైట్లతో సినిమాని నడిపించాడు సుకుమార్. మధ్యలో రష్మిక మందన్నతో రొమాంటిక్ సీన్లు, అందులోనే కామెడీ పెట్టాడు. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషనల్ సీన్లను కూడా మధ్యలో 1-2 చోట్ల యాడ్ చేసి ఆయా ఆడియన్స్ను కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ కాగా, యాక్షన్ సీక్వెన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ పూనకాలు పుట్టించాడు. కథ నెమ్మదిస్తున్న ప్రతిసారి అల్లు అర్జున్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు అనే చెప్పాలి. మొత్తంగా మాస్, కమర్షియల్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లను గట్టిగా దట్టించి పుష్ప ది రూల్ను సుక్కు ప్రజెంట్ చేశాడు. ఒక్కటైతే నిజం, పుష్పలో ఉన్నంత కథ ఇందులో లేదనే చెప్పాలి. హై ఇవ్వడమే పనిగా సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు సుకుమార్. కానీ అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. వీక్ సీన్స్ను కూడా తన రైటింగ్స్తో పీక్స్కు తీసుకెళ్లాడు సుక్కు. ఇదంతా బాగానే ఉన్న ఒక్క మైనస్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తప్ప మిగిలిన అందరి పాత్రలను డమ్మీలాగే ప్రజెంట్ చేశాడు సుకుమార్. బన్నీ కోసం మిగిలిన క్యారెక్టర్స్ను తక్కువ చేశారేమో అనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫహద్ ఫాజిల్ పాత్రను చాలా నీరసంగా ముగించారు. స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. విలన్ బలంగా లేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోతుంది. అది చప్పగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అసంపూర్తిగానే ముగించారు. మూడో పార్ట్కు లీడ్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ పార్ట్ ముగించినంత కిక్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఫ్యాన్స్ అయితే పూనకాలతో బయటికి వస్తారు, అందులో ఎలాంటి అనుమానాలు లేవు. మామూలు ఆడియన్స్ కూడా పైసా వసూలు సినిమా ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు. ఈ సినిమా లేకపోతే కెరీర్ లేదేమో అన్నట్లుగా నటించారు. ఇదే నా మొదటి, చివరి సినిమా అనే స్థాయిలో పుష్పరాజ్ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. శ్రీవల్లిగా రష్మిక మందన్న సైతం తన బెస్ట్ ఇచ్చింది. ఫైనల్గా పుష్ప 2 ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి పుష్పరాజ్గా అల్లు అర్జున్ ఊర మాస్ ట్రీట్ ఇచ్చాడు. ఇదండి మొత్తానికి పుష్ప 2 రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.